వీఆర్ ఫ్రమ్ హెబ్రోన్. మేము హెబ్రోన్లోనే పుట్టినాం, పెరిగినాం, రక్షణ పొందినాం, విశ్వాసులుగా అక్కడే మారినాం. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా హెబ్రోన్ నుంచే వాడబడుతున్నాం. అది మా మా బ్యాక్గ్రౌండ్. అయితే బక్సీ అంకుల్ గారు ఏం చేసిందంటే ఒక సొసైటీ రిజిస్టర్ చేసి ఆయనతో పాటు 7గురిని తీసుకున్నాడు. ఆ 7గురే కంటిన్యూ అయినరు. ఇప్పటికీ గవర్నమెంట్ రికార్డులో వాడు 7గురే ఉన్నారు. ఆయనతో పాటు 7గురు అంటే 8 మంది, వాళ్ళందరూ చనిపోయారు 2000 సంవత్సరానికి. అసలు మా దగ్గర అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేదు. అంటే ఎవరు అడ్మినిస్ట్రేషన్ చూడరు. అంతా బైబిల్ సంబంధించిన విషయాలు, వాక్యము, ప్రార్థన, సువార్త, సేవ, ఆ తర్వాత ఆత్మలు రక్షించే భారం, సంఘాలు కట్టే భారం, ఇవే ఎక్కువ వరకు ఉంటుంది. అయితే కొంతమంది స్వార్థపరులు 2004 సంవత్సరంలో ప్రవేశించారు హెబ్రోన్లో. ప్రవేశించి ఆ పెద్దలైనటువంటి సేవకులు కే ఫిలిప్ గారు అనేట ఆయన, జీటీ బెంజమిన్ గారని వాళ్ళని కొంచెము తప్పుదో పట్టించినట్టే చేసి అసలు ఇది ట్రస్ట్ చేయాలన్న ఉద్దేశం ఎవరికి వచ్చిందో మాకు తెలియదు, చేసిండ్రు. అయితే స్టాంప్ పేపర్ కొనుక్కరమ్మంటే పాపం మా అన్న పోయి స్టాంప్ పేపర్ కొనుక్కొచ్చిండు. దాని మీద ఆయన పేరు రాస్తే ఈయన చేసిండని చెప్పి కొన్ని రోజులు షెల్టర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈయన చేస్తే ఈయన పేరు ఉండాలి కదా, ఆయన పేరు లేదు, మా ఎవరి పేరు లేవు. ట్రస్ట్ అని ఒకటి చేసుకొని ఇదంతా ట్రస్ట్కి వెళ్ళిపోయింది అన్నారు. మేము అమాయకంగా ట్రస్ట్కి వెళ్ళిపోయిందని నమ్ముకున్నాం. మామూలుగా అట్లే ట్రస్టే నడుస్తుందేమో అనుకునేవారు. మాకు ఒక లెటర్ వచ్చింది తిరుపతి నుంచి. అది 2008 కదా పీటర్, 2008లో మాకు లెటర్ వచ్చింది. ఆ లెటర్ చూసి అసలు సొసైటీ అన్నది ఎన్నాటికి కూడా ట్రస్ట్గా కన్వర్ట్ కాదు అంటే మేము ఆ లెటర్ తీసుకొని ఎవరైతే ట్రస్ట్ డీడ్ రాసిండో ఆ పెద్ద మనిషి దగ్గరికి పోయినా, ఏం బ్రదర్ వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఇది కరెక్టా రాంగా అంటే వాళ్ళకేం తెలుసు, నేను లా చేసినా అవన్నీ ఏం లేదు అంటే మేము ఆయన కొంత నమ్మినాం. తర్వాత నమ్మి గమనైపోయాం. గందరగోళం స్టార్ట్ అయింది 2008లో. ఈ ఎఫ్సిఎస్ పీటర్ అనేట ఆయన, మా మాజీ ముఖ్యమంత్రి చనిపోయిన ఆయన రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్స్ సిస్టర్స్ సన్ ఈ ఎఫ్సిఎస్ పీటర్. తనకు తాను ఎంతో నీతిమంతుడు అనుకుంటాడు. ఎంత నీతిమంతుడు అనుకుంటాడు అంటే ఇక లూసిఫర్ తర్వాత ఆయన్ని నీతిమంతుడు, అంత మంచి నీతిమంతుడు అనుకుంటాడు. ఎందుకంటే నాలో ఏ పాపం లేదు, నా కనబడ్డోడు అంత దుష్టుడు అన్నది ఆయన ఉద్దేశం. ఆ ఎఫ్సిఎస్ పీటర్ అనేట ఆయన అసలు హెబ్రోన్కి సంఘస్థుడు చెందినోడు కాడు. 1990లో ఇక్కడ రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో ఇంజనీర్గా పనిచేస్తూ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఆయన మేనల్లుడు సేవకు వచ్చింది. ఆయన మేనల్లుడు వెనుక చరిత్ర చాలా నీచంగా ఉంటుంది, ఇక్కడ మనం మాట్లాడుకోకూడదు. అయితే ఆ మేనల్లుడు ఏం చేసిండో లాబింగ్ మెయింటైన్ చేసి పెద్ద మనుషులతో ఈయనను కూడా వన్ ఆఫ్ ద ట్రస్టీగా తీసుకున్నారు ఆ ట్రస్ట్లో. అదే మేము మా సంఘంలో జరిగినటువంటి ఒక ఘోరమైన తప్పిదం, పొరపాటు ఏందో మాకు తెలియదు. అయితే అందులో మా ప్రమేయం ఏం లేదు. అయితే ఈ వ్యక్తి ఎఫ్సిఎస్ పీటర్ అనేట ఆయన తనకు తాను నీతిమంతుడు అనుకుంటాడు. ఆయన బంధువులు దొంగతనం చేస్తారు, కోట్ల రూపాయలు తినేస్తారు, ఆయన మేనల్లుని తినేస్తారు. ఏనో నీచ కార్యాలు చేసినా కానీ మేము మంచోళ్ళం అంటారు. పక్కనోడు ఎంత నీతిగా బతికినా, ఓ రూపాయి తీసుకోకపోయినా, ఫైనాన్స్ దగ్గర పోకపోయినా వాడు దుష్టుడు అంటారు. సరే ఆయన కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ముఖ్యమంత్రి పెట్టుకున్నాడు, ఆయన పెట్టుకుంటే అందరూ మా హెబ్రోన్లో ఉన్న ఒక పెద్ద చెడ్డ అలవాటు ఏంటంటే ఈ దేవుని సేవకులు అంటారు కూడా ఎవరికి పవర్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వీడు కరెక్టా రాంగా, ఇది బిబిలికలా అన్బిబిలికలా కూడా చూడరు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినరు, ఆయనతో కలిసి పనిచేసారు చాలామంది. కానీ వాళ్ళ పాపం వాళ్ళు ఎరగలే, ఒకరోజు వాళ్ళ మీదకి కూడా వస్తుంది. ఇది ఒక పార్ట్. ఇది ఇట్లా నడుస్తుంటే మేము డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అసలు ఈ సొసైటీ ఏమైంది, ఉందా లేదా అంటే నేను పేపర్స్ అన్నీ ఒకసారి బ్రదర్తో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అన్నీ డిస్ప్లే చేసిన నేను పేపర్స్ అన్నీ వేరే ఛానల్స్లో కూడా డిస్ప్లే చేసిన. ఆ పేపర్ సారాంశం ఏంటంటే సొసైటీ ఈజ్ పర్పెచువల్ బట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ దట్ ఆర్ నో మోర్, దే హ్యావ్ ఎక్స్పైర్డ్. ప్రాపర్టీ సొసైటీ పేరు మీదే ఉంది. సొసైటీ ఏనాటికి కూడా ట్రస్ట్ కాదు. ఇది తెలిసి కూడా ఒక దొంగ ప్రవేశించాడు 2013. అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఆయన కించపరచనికి కాదు కానీ టు బి వెరీ ఫ్రాంక్, కేసుపాదం అన్ననే మోసం చేసి వచ్చిండు వాడు. ఆయన ఒకరోజు పాపం తెలియక వాళ్ళ ఇంటికి పోయిండు. వాళ్ళు ఏమేమి చెప్పినారో పాపం ఈయన నమ్మిండు. వాడిని తీసుకొచ్చి వీడు లీగల్ మ్యాటర్స్ చూస్తారా అంటే వాడు యాక్చువల్లీ ఈజ్ ఏ ప్రొఫెషనల్ దొంగ. 1990లో జీతాలు ఎత్తుకపోయి దొంగతనం చేసి
వుడ్ స్మగ్లింగ్ చేసి ఇట్లా అనేక 36 దొంగతనం కేసులు ఇచ్చారు అక్కడ కేసులో. అయితే అటువంటి ఒక దొంగ సీజన్డ్ దొంగకి ఏమైంది, ఇది దొరికింది. అసలు ఈ రావాల్సిన అవసరం ఏం ఏర్పడ్డదంటే నాకు 2013లో మేము పోరాడుతుంటే నాకు కొంచెం అనారోగ్యం వచ్చి నా లంగ్ సర్జరీ జరిగింది. సో నేను హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. నేను లేరు, మా బ్రదర్ ఏమో నన్ను చూసుకొని హాస్పిటల్లోనే ఉన్నాడు. అయితే మేమిద్దరం లేము కాబట్టి వాడు ప్రవేశించాడు. అవునా ఐస్పదమన? వాడు ప్రవేశించి వాడు ఏం చేసిందంటే మెల్లగా ఫస్ట్ మా దగ్గర ఒక 4 crores ఇక్కడే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగున్నది చూడండి, అందులో 4 crores అబౌట్ 30 lakhs 70 lakhs నాకు సరిగా ఫిగర్ గుర్తులేదు ఉండింది మా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్. దాన్ని ముందు ఖాళీ చేసేసి ఒక 13 లక్షలు 30 లక్షల క్యాష్ ఉండింది కదా, బుక్ రూమ్ క్యాష్, అది ఖాళీ చేసేసి 35-36 లక్షలు ఖాళీ చేసేసి ఇట్లా ఫస్ట్ డబ్బులు ఖాళీ చేసేసి